పిల్లలు, మన పాఠశాలల్లో అమలవుతున్న జీఎఫ్ఎల్ఎన్ 75 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం మీకు తెలుసు కదా! ఆ యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో ప్రతిరోజు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్‌కి సంబంధించిన ప్రాథమిక అంశాలకు సంబంధించిన కృత్యాలను పూర్తి చేస్తున్నాం కదా! అందులో తెలుగుకు సంబంధించిన కథాంశాలను కూడా ప్రతిరోజు ఒక కొత్త కథను నేర్చుకుంటున్నారు కదా పిల్లలు! ఆ కథలలో ఒక కథ అయిన 'చెవిటి కోతి' అనే కథను ఈరోజు మనం చదివి, ఆ కథలో సారాంశాన్ని తెలుసుకుందాం. కృత్యాలను పూర్తి చేద్దాం. రండి పిల్లలు. 'చెవిటి కోతి' అనే ఈ కథలో ముందు చిత్రాన్ని గమనించండి పిల్లలు. ఈ చిత్రంలో మీరేమి గమనిస్తున్నారు? ఈ చిత్రంలో కోతులు ఒక అడవి ప్రాంతం లేదా పొలంలో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. మొత్తం ఇక్కడ 5 కోతులు ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ 5 కోతులున్నాయి. ఈ 5 కోతులు ఉండగా, ఇక్కడ ఒక కోతితో మిగతా కోతులు సంభాషణ చేస్తున్నట్లుగా, మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఏం మాట్లాడుంటాయో కథ ద్వారా తెలుసుకుందామా పిల్లలు? ఓకే. రండి కథ విందాం, చదువుకుందాం. ఒక అడవిలో కోతులు ఎక్కువగా ఉండేవి. అందులో ఒక కోతికి కోపం ఎక్కువగా ఉండేది. ఒకరోజు ఆ కోతి చెట్టెక్కింది. కోపంతో ఊగిపోతూ చెట్ల కొమ్మలను విరవబోయి పట్టు తప్పి దబీమని కింద పడింది. కోతి కింద పడటంతో చెవికి బలంగా దెబ్బ తగిలి ఎడమవైపు చెవి వినబడటం లేదు. అప్పటి నుండి ఆ కోతిని చెవిటి కోతి అంటూ మిగతా కోతులు పిలిచేవి. కోతులు గుంపులుగా చేరి ఎప్పుడు మాట్లాడుకున్నా చెవిటి కోతి ఎడమవైపు వెళ్ళి మాట్లాడేవి. కోతికి ఎడమ చెవి వినిపించదు కాబట్టి దానికి కోతులు మాటలు అర్థమయ్యేవి కావు. ఒకరోజు చెవిటి చెవిటి కోతి వేకువజామునే కొంగ దగ్గరికి వెళ్ళింది. కొంగ తన పొడవాటి ముక్కుతో కోతి చెవిలో గడ్డ కట్టిన రక్తం తీసి బాగు చేసింది. అప్పుడు కోతికి ఎడమవైపు నుండి కూడా మాటలు బాగా వినిపిస్తున్నాయి. ఒకరోజు చెవిటి కోతి నెమ్మదిగా కోతుల మధ్యకు చేరింది. వేకువజామునే చెవిటి కోతి ఎక్కడికి పోయింది అన్నది ఒక కోతి. ఆ ఆకలైతే పండ్ల కోసం పోయిందేమో అన్నది మరొక కోతి. అబ్బో! చెవిటి కోతికి అహంకారం ఎక్కువ. మాతో ఆడుకునేది కాదు అన్నాయి చాలా కోతులు. అయినా ఏమీ చేయలేక చెవిటిదాని వలె నటించసాగింది. చెవిటి కోతి మరుసటి రోజు నుండి మిగతా కోతులతో స్నేహం చేయటం మొదలుపెట్టింది. చూసారా పిల్లలు? ఇప్పటి వరకు మనం చెవిటి కోతి అనే కథను చదువుకున్నాం కదా పిల్లలు. ఈ చెవిటి కోతి అనే కథల ద్వారా ఈ కథ సారాంశాన్ని మీరు ఏం తెలుసుకున్నారు పిల్లలు? కోతి చెవిటితనం వచ్చిన తర్వాత తాను ఆ చెవిటితనానికి ముందు ఎంత కోపంతో ఊగిపోతూ ఎవరిని కూడా స్నేహం చేయనివ్వకుండా, దగ్గరికి రానివ్వకుండా ఎంత గర్వంగా ఉండేదో, తన యొక్క తప్పులేంటో తన చెవిటితనాన్ని బాగు చేసుకున్న తర్వాత తెలుసుకుని, తన తప్పు తెలుసుకున్నట్లుగా మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం. చూసారా పిల్లలు? మనం కూడా మన యొక్క కోపంతో మంచి స్నేహితులను దూరం చేసుకుంటాం. కాబట్టి మనము మన మాటలే కాకుండా ఇతరులు మన స్నేహితులు చెప్పే మాటలను విని మంచి విషయాలను స్వీకరించాలి. అందరితో కూడా మంచిగా మెలగాలి అని ఈ కథ ద్వారా మనం నేర్చుకున్నాం. ఓకే పిల్లలు, ఇప్పుడు ఈ కథలో 5 అక్షరాలతో ఏర్పడిన పదాలు, 4 అక్షరాలతో ఏర్పడిన పదాలు, 3 అక్షరాలతో ఏర్పడిన పదాలను గుర్తించి వరుస క్రమంలో మీకు సంబంధించిన నోట్స్లో రాయండి పిల్లలు. ముందుగా నేను కొన్ని పదాలను గుర్తిస్తాను, మిగతావి మీరు కొనసాగించండి. కోతులు 3 అక్షరాల పదం. ఎక్కువగా 4 అక్షరాల పదం. కోతికి 3 అక్షరాల పదం. ఉండేది 3 అక్షరాల పదం. ఒకరోజు 4 అక్షరాల పదం. విరువబోయి 5 అక్షరాల పదం. ఎడమవైపు 5 అక్షరాల పదం. మాట్లాడుకున్న 5 అక్షరాల పదం. ఈ విధంగా మీరు కూడా గుర్తించి రాయండి పిల్లలు. ఓకే.